సీఎం రేవంత్ రెడ్డి నోట ఏ మాట వచ్చినా అది జరిగి తీరుతుంది. ముఖ్యంగా పార్టీల బలాబలాలు, ఎన్నికల ఫలితాల గురించి ఆయన ఖచ్చితమైన లెక్కలు చెబుతారన్న నానుడి ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విషయంలో అది నిజంగా తేలింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేది కాంగ్రెస్సేనని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అందులో హస్తం పార్టీకి 117 సీట్లు పక్కాగా వస్తాయని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇది కూడా జరిగి తీరుతుందన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్లో ఫుల్ జోష్ను తీసుకొస్తుంది. నడుస్తున్న రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు చాలా కొద్ది మందే ఉంటారు. తమ మాట, నడవడికతో రాజకీయ గమనాన్ని శాసిస్తారు. అప్పట్లో వైఎస్ వ్యవహార శైలి అలాగే ఉండేది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే కోవలోకి వస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేసినా సంచలనాత్మకంగా ఉంటుంది. ఆయన మాట, నడవడిక, నిర్ణయాలు ఇలా ఏం చేసినా సంచలనమే. రాష్ట్ర రాజకీయాలని ఆయన మాటలు ప్రభావితం చేస్తున్నాయి. ఇక అంతటి పవర్ సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలోనే ఇప్పుడు స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతలా తెలంగాణ రాజకీయాలను, రాజకీయ గమనాన్ని సీఎం రేవంత్ శాసిస్తున్నారు. అందుకే ఆయన ఏం మాట్లాడినా హెడ్లైన్ అవుతోంది. ఆయన మాట, అడుగు ప్రతిదీ చర్చనీయాంశమవుతుంది. ఇక జనంలో చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అది కార్యరూపం దాల్చుతుందా లేదా అన్న అనుమానాలున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ అడుగులు చూస్తుంటే ఖచ్చితంగా నియోజకవర్గాల పెంపు ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. ఇక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవని తేల్చి చెప్పారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరుగుతుందని, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2029 మే, జూన్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు 182 స్థానాల్లో 17 సీట్లకు పైగా గెలుస్తామని తేల్చి చెప్పారు. ఇది భద్రాచలం రాముడిపై ఆలా అని రేవంత్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రైతు భరోసా తుది విడత సాయం పంపిణీ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే సరికొత్త చర్చకు దారితీశారు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే, జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు.
సీఎం రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడారు. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. దాని వెనుక స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దాని ప్రకారమే ఆయన మాట్లాడతారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, శాసనసభ, పార్లమెంటు స్థానాల గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో ఎంతో కొంత బలముందన్న చర్చ జరుగుతుంది. దానిపై ఆయనకు పక్కా సమాచారం ఉందని, అందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. రెండు 2029లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కుండబద్దలు కొట్టారంటే ఖచ్చితంగా అంతా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విషయంలో ఆయనను అభినందించి తీరాలి. ఎందుకంటే గతంలో 2023 ఎన్నికల ఫలితాలను కూడా ఆయన ముందే అంచనా వేశారు. కాంగ్రెస్కు 65 సీట్లు ఖాయమని ముందే చెప్పారు. దానికి తగ్గట్లే హస్తం పార్టీకి 64 సీట్లు వచ్చాయి. దానికి తోడు ఉప ఎన్నికల్లో మరో కొన్ని స్థానాలు పెరిగాయి. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అంచనా నిజమైంది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ముందే ఊహించారు. బీఆర్ఎస్ కు వచ్చేది 0 తేల్చి చెప్పేశారు. అన్నట్లుగానే కారు పార్టీ 0కు పరిమితమైంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఎన్ని స్థానాలు వస్తాయో ముందే చెప్పడం, పైగా భద్రాద్రి రాముడి మీద ఆనాని ఒట్టేయడం చూస్తుంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతోంది. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. సీఎం రేవంత్ రెడ్డి సర్వేల ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారా, లేక తన పాలనపై కాన్ఫిడెన్స్ తో చెప్పారా అన్నది పక్కన పెడితే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు మాత్రం హస్తం పార్టీకే కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం తెలంగాణ మహాద్భుతంగా దూసుకువెళ్తుంది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోడెద్దుల్లా సాగిపోతున్నాయి. నిన్నటికి నిన్న రైతు భరోసా వేసి ఇచ్చిన మాటను మరొకసారి నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసేదే చెబుతూ, చెప్పింది చేస్తూ తన చేతల ముఖ్యమంత్రి అని చాటుకున్నారాయన. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు సవివరంగా చెప్తున్నారు. ఎక్కడా భేషజాలాలకు పోకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతున్నారు. తనకు సాధ్యమయ్యేదే చేస్తాను అంటూ ప్రజల నమ్మకాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీకే జనం జైకొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ పాలనకు జనామోదం ఆ స్థాయిలో ఉంది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా 2029లో కాంగ్రెస్ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో యథాలాపంగా మరోసారి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఖచ్చితమైన లెక్కలు, అంచనాతోనే ఆయన ఈ మాట చెప్పారన్న టాక్ నడుస్తోంది. ఆ మధ్య సీఎం రేవంత్ చెప్పినట్లుగానే ఆయన మెయిన్ టార్గెట్ 2029 కాదు అని 2034 అన్న చర్చ జరుగుతుంది. చాలా లాంగ్ గోల్ ఆయన ముందుకు సాగుతున్నారంటూ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్కు ఇక తిరుగులేదన్న మాట బలంగా వినిపిస్తుంది. జై కాంగ్రెస్ అన్న మాట గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిధ్వనిస్తుంది. రెండు 2029 మాత్రమే కాదు, 2034 వరకు తెలంగాణలో 3 రంగుల జెండా హవానే కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
జై కాంగ్రెస్, జై హో రేవంత్ అంటూ నినాదిస్తున్నారు. గ్రామ గ్రామాన కూడా కాంగ్రెస్ పాలనపై చర్చ జరుగుతుంది. రేవంత్ పాలనకు అందరూ ఫిదా అవుతున్నారు. హస్తం పార్టీ వెంటే ఉంటామంటూ తేల్చి చెప్తున్నారు. ఆ స్థాయిలో రేవంత్ పాలన అందరినీ ఆకట్టుకుంటుంది.